వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా, ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా? లేదు. బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి, కొలిగిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడాలందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పిన టైము, మీరు చెప్పిన డేటు తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను వస్తా. తిరువూరులో ఎక్కడైనా సరే. నేను కాదు, నా తరపున సాధారణ కార్యకర్తలు వస్తారు. నేను అన్ని వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలి, పిల్లల్ని చదివించాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఈరోజు నేను చాలా ఖర్చు పెట్టి డిహెచ్ఈకి ఉచిత కోచింగ్ ఇస్తున్నా. తర్వాత నేను 2-3 రోజుల క్రితం మీడియాలో వార్త చూశాను. తిరువూరులో 3 ట్రిప్పర్లు మట్టి తోలుతున్న ట్రిప్పర్ని పట్టుకున్నారు అని. ఆ రోజు 100 ట్రిప్పర్లు తిరువూరు రోడ్ల మీద వెళ్ళినాయి. మరి 97 టిప్పర్లను ఎందుకు వదిలేశారు? 3 టిప్పర్లను ఎందుకు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోమంటే పట్టుకున్నారు. సరే పట్టుకున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మరి ఆ టిప్పర్లతో మట్టి తోలిస్తున్న నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు? చెప్పండి, నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు? ఒక్క నిమిషం. తర్వాత ఇంకో ప్రచారం ఏంటంటే కొలిగిపూడి శ్రీనివాసరావు వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో చేస్తున్నాడని. ఇప్పటికీ నేను ఒక వైసీపీ నాయకుడు అక్రమంగా కడుతున్న బిల్డింగు కోల్చమని వెళ్ళినందుకు నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఒక వైసీపీ నాయకుడు 4 స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా బిల్డింగ్ కడుతున్నాడని దాన్ని ఆపేయమని నేను విఆర్ఓని అడిగాను, పంచాయత్ సెక్రటరీని అడిగాను, ఎంఆర్ఓ గారిని అడిగాను, ఆర్డీఓ గారిని అడిగాను. వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే నేను వెళ్ళాను, నా మీద కేసు పెట్టాను. అంటే ఒక వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా నేను పనిచేస్తే నాకు మీద కేసు పెట్టాను. అలాగనే గోపాలపురంలో ఒక వైసీపీ వార్డు మెంబరు మనం వేసిన సిమెంట్ రోడ్డు మీద కంచేసి ఎవరు నడవకుండా ఆపితే నేను వెళ్ళి ఆ కంచె తీశాను. ఆ రోజు మళ్ళీ నా మీద కేసు పెట్టారు. అంటే వైసీపీ వాళ్ళ విషయంలో నేను వాళ్ళ మీద పోరాటమో, వాళ్ళు చేసిన తప్పుల్ని. మరి ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు మీరందరూ బయలుదేరి తండాల నుంచి వచ్చారు. మిమ్మల్ని ఆపటానికి మాధవరం గ్రామం వైసీపీ నాయకుడు చిన్నయ్య దొర మిమ్మల్ని ఆపటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, దారుణం చేశాడు. రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరఫున మీకు ఫోన్ చేశాడు? మొదటి పాయింట్. మాధవరం వైసీపీ సర్పంచ్ వైకుంఠరావు రమేష్ రెడ్డి తరఫున ఎందుకు ఫోన్ చేశాడు? రమేష్ రెడ్డి 3 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? మీరు బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేశారు. అలాగనే పాస్టర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు? ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు. కాబట్టి మీరందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి, రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు. నా మీద ఎంపీ గారు ఈగ వాళ్ళనేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం. అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు, అది నిజం. ఆ విషయం ఎంపీ గారికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా, లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా, లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా వీటన్నిటి నుంచి బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది
చూద్దాం. నేను ఇప్పటికే 10 రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడు చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను, అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాపర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. మీ అక్క నా దగ్గర పడుకుంటే లోన్ ఇప్పిస్తాను అని చాలా దారుణంగా, చాలా అసహ్యంగా, అంటే అది ఎవరు విన్నా కూడా వాడిని చెప్పు తీసుకొని కొట్టి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడాడు. నా దృష్టికి ఆ దారుణం నా దృష్టికి రాగానే నేను అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో 10 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి చెప్పాను. మన పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. అలాగనే మన నాయకుడు, మన ఎంపీ కేసినేని చిన్ని గారి దృష్టికి తీసుకెళ్లాను. పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లాను. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాను. వాళ్ళు కూడా చాలా దారుణమైన మాటలని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మనోళ్ళు చాలామంది రోజు ఏంటి మా పరిస్థితి ఏంటి అంటే, రేపు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఇదే నా పరిస్థితి అని నాకు చెప్పినప్పుడు, మామూలుగా నేను కాలేజీ రోజుల నుంచి ఇట్లాంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన వాడిని. నేను చెప్పా కదా, ఆ ఆడియో నా దృష్టికి వచ్చినప్పుడు రమేష్ రెడ్డి అనేవాడిని నిలువున పాత్ర వేసినా కూడా తప్పు కాదనిపించింది నాకు. ఎంపీ గారికి చెప్పి పార్టీ ద్వారా క్రమశిక్షణ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులకి చెప్పి, పైగా ఈ ఆడియో బయట పెట్టినోడిని ₹1 కోటి ఖర్చు పెట్టైనా సరే ఏం చేయాలో అది చేస్తానంటున్నాడంట. ఈ ఆడియో బయట పెట్టింది రమేష్ రెడ్డి దగ్గర ఉండే 2 వ్యక్తులు. మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు అని తెలుసుకుంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు తెలిసినాయి. అవి నేను ఇక్కడ బయటికి చెప్పకూడని పరిస్థితి. పార్టీ నాయకులకి వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఇప్పుడు నేను యాక్చువల్గా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను, చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం చెప్తాను, ఇంకో విషయం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, మీడియా వాళ్ళు కూడా. ఇంత దారుణమైన ఆడియో బయటకు వచ్చిన 10 రోజుల తర్వాత కూడా రమేష్ రెడ్డి మీద పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలా స్పందించలేదు. ఇందులో కనీసం 1% నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే ఏం చేసేవాళ్ళు చెప్పండి, ఏం చేసేవాళ్ళు చెప్పండి. అసలు నేను ఏం చేయకపోయినా ఇక్కడ తిరువూరు లేదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చాలామంది మీడియాలో చెప్తున్నా కదా. నా గురించి బయట ఉండి యూట్యూబ్లోనో మీడియాలోనో చర్చలు పెట్టే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. తిరువూరు వచ్చి జనాన్ని అడగండి, కొలిగిపూడి శ్రీనివాసరావు ఏంటి, కొలిగిపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు, తిరువూరు వచ్చి జనాన్ని అడగండి. తిరువూరుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబుల్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు స్పందించడానికి 1 నిమిషం చాలు. నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా, చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను 12-13 రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా. ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలను కూడా, ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు కానీ మీ అక్క కానీ వచ్చి నా దగ్గర పడుకుంటే లోన్ ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే, ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా? ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద
పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.